ఓకే. నా పేరు వచ్చేసి పరం జ్యోతి అండి. బయాలజికల్ సైన్స్ ఫ్యాకల్టీ. గత 6-7 సంవత్సరాలుగా మన డ్రీమ్స్లో చెప్పడం జరుగుతుంది వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించి. మరి ముందుగా ఈ పోటీ పరీక్షల్లో మనం ఒకసారి గమనించినట్లయితే గత ప్రశ్న పత్రాలు మనం ఒకసారి తీసుకుంటే మనకు ప్రశ్నలు సైన్స్ అనేటువంటి విభాగానికి సంబంధించి ఎక్కువగా వస్తుంటాయి. సైన్స్లో మనకి మళ్ళీ 3 రకాలు ఉంటాయి. సైన్స్లో మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు సైన్స్ అనుకున్నట్లయితే సైన్స్లో బయాలజీ ఉంటుంది మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటిది సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దీంతో పాటు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రం అనేటువంటి చాప్టర్స్ ఉంటాయి. సో అందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజీ అనేటువంటి దానికి సంబంధించి నేను క్లాస్ టీచ్ చేస్తానండి. సో అందులో బయాలజికల్ సైన్స్కి సంబంధించి మనము ఒకసారి ఒక చిన్న టాపిక్ను గమనించినట్లయితే మనము మొట్టమొదటిసారిగా అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి టాపిక్ను మనం ఒకసారి గమనిస్తే ఓకే, అస్థి పంజర వ్యవస్థ, స్కెలటన్ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ అస్థి పంజర వ్యవస్థ అనేటువంటిది ఏం పని చేస్తుంది మన శరీరానికి అంటే ఒక జీవి యొక్క నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క జీవి యొక్క శరీరానికి ఆకారము, నిర్మాణము మరియు ఆ రక్షణను కలుగజేసేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలనే మనం ఏమంటామంటే అస్థి పంజర వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. చూడండి, మనం 3 పదాలు చెప్పుకున్నాం ఇక్కడ. ఒకటి ఆకారము, 2 నిర్మాణము, 3వది ప్రొటెక్ట్, రక్షణ అనేటువంటి 3 రకాలైనటువంటి పనులు చేయడానికి తోడ్పడే నిర్మాణమే అస్థి పంజర వ్యవస్థ. ఆకారం అంటే చూడండి, మన యొక్క స్ట్రక్చర్ ఆకారం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఆకారం అనేటువంటిది అంతా కూడా ఎలా రూపొందించబడింది మనకు అంటే ఎముకలు ఉన్నాయి కాబట్టి ఈ అస్థి పంజరం ఉంది కాబట్టి మనకు ఆకారం వచ్చింది. మన బాడీ అంతా స్ట్రక్చర్ నిర్మాణం ఎలా జరిగింది అంటే కాళ్ళు ఇలా, చేతులు ఇలా ఒకదాని తర్వాత ఒకదానికొకటి అత్తుకొని మన బాడీ అంతా కూడా ఎలా నిర్మించబడింది అంటే ఈ యొక్క అస్థి పంజరం అనేటువంటి దాన్ని ఉండడం వల్ల నిర్మించబడింది. ఇక ప్రొటెక్ట్, రక్షణ అంటే మనకు చూడండి, ఇప్పుడు తల ఉంది, తలను రక్షిస్తూ ఈ పైన కపాలము అనేటువంటి ఒక పెట్టె వంటి నిర్మాణం ఉంటుంది. ఎముక చేత నిర్మించబడినటువంటి పెట్టె వంటి నిర్మాణం. అదేం చేస్తుందంటే బ్రెయిన్ ను కాపాడుతూ ఉంటుంది, మెదడు. తర్వాత గుండె, ఊపిరితిత్తులను కాపాడుతూ ప్రక్కట ఎముకలు ఉంటాయి. వెనుక వెన్నుపాము ఉంది, వెన్నుపామును కాపాడుతూ వెన్నెముకలు ఉంటాయి. ఇలా మన శరీరంలో ఉండే అంతర్గతమైనటువంటి అవయవాలను రక్షిస్తూ ఉండేటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని మనము అస్థి పంజర వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి మన శరీరానికి ఆకారం వచ్చింది, నిర్మాణం జరిగింది అంటే కూడా అస్థి పంజర వ్యవస్థ వల్ల. అంటే చూడండి, మనము చికెన్ కానీ మటన్ కానీ తీసుకుంటే ఒకసారి మనము దాంట్లో బోన్లెస్ చికెన్, బోన్లెస్ మటన్ ఉంటుంది. సో అదేవిధంగా మన బాడీలో ఒకసారి ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఉండేటువంటి బోన్స్ అన్ని తీసేసినాం అనుకోండి, అంటే బోన్లెస్ చికెన్, బోన్లెస్ మటన్ లాగా తీసేసినప్పుడు ఏ రకంగా అయితే మనకి ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు చేతుల్లో ఉన్న ఎముకలు మొత్తం తీసినాం, కాళ్ళలో ఉన్న ఎముకలు తీసినాం, ప్రక్కట ఎముకలు తీసినాం. సో అప్పుడు మన ఆకారం అనేది అంటే తల అనేది ఇలా ఉండదు, చేతులు ఇలా ఉండవు, కాళ్ళు ఇలా ఉండవు, ఈ యొక్క మొండెం అనేటువంటిది ఇలా ఉండదు. మొత్తం అంతా కూడా మాంసం అంతా ఒక దగ్గర ఇలా కుప్పగూలిపోతుంది. అంటే మనకు తల ఇలా ఉంది, చేతులు ఇలా ఉన్నాయి, మన బాడీ అంతా మొండెం ఇలా ఉంది, తర్వాత ఈ యొక్క కాళ్ళు ఇలా ఉన్నాయి. సో ఇదంతా కూడా దేనివల్ల అంటే లోపల ఎముకలు ఉన్నాయి కాబట్టి ఆ ఎముకల వల్ల మన బాడీకి ఒక షేప్, ఆకారం వచ్చింది. సో ఎముకలు లేవు అంటే మనకేం లేదు అంటే ఒక ఆకారం లేదు, మనం ఇట్లా నిలబడలేము. ఎముకలు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఇరిగింది అనుకోండి, ఇలా చెయ్యిని ఇట్లా పైకి లేపలేము, ఎందుకంటే దీని యొక్క బలం అనేటువంటిది పోతుంది. కాబట్టి శరీరానికి రక్షణ, నిర్మాణం, ఆకారం ఇలాంటి నిర్మాణాలను ఇచ్చేటువంటి వ్యవస్థనే అస్థి పంజర వ్యవస్థ. ఇలాంటి అస్థి పంజర వ్యవస్థ మనకు 2 రకాలుగా ఉంటూ ఉంది. ఒకటేమో బాహ్య అస్థి పంజర వ్యవస్థ, బాహ్య అస్థి పంజర వ్యవస్థ. 2 అంతర అస్థి పంజర వ్యవస్థ. ఓకే, మనకు అస్థి పంజరం అనేటువంటిది 2 రకాలు ఉంటుందండి.
బాహ్య అస్థి పంజర వ్యవస్థ మరియు అంతర అస్థి పంజర వ్యవస్థ. సో బాహ్య అస్థి పంజర వ్యవస్థ అంటే శరీరానికి వెలుపల ఉండేటువంటి దాన్ని మనం ఏమంటామంటే బాహ్య అస్థి పంజర వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. అంతర అంటే లోపల, శరీరం లోపల ఉండేటువంటి వ్యవస్థని మనం ఏమంటామంటే అంతర అస్థి పంజర వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక బాహ్య అస్థి పంజరం యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఒక్కొక్క దాని గురించి మనం తీసుకున్నట్లయితే, మన బాహ్య అస్థి పంజర వ్యవస్థ సో శరీరానికి వెలుపల ఉండేటువంటి ఏదైతే ఈ యొక్క బాహ్య అస్థి పంజర వ్యవస్థ ఉందో, ఈ బాహ్య అస్థి పంజర వ్యవస్థ అనేటువంటిది అంతా కూడా నిర్జీవమైనది. నిర్జీవం అంటే జీవము లేనటువంటి, అంటే దీంట్లో ఎలాంటి జీవం ఉండదు. సో అలాంటి నిర్మాణమే బాహ్య అస్థి పంజరం. మరి బాహ్య అస్థి పంజరానికి ఎగ్జాంపుల్ ఒకసారి మనం గమనించినట్లయితే, ఎగ్జాంపుల్ గోర్లు, వెంట్రుకలు, కొమ్ములు, గిట్టలు, పొలుసులు, కర్పరాలు మొదలైనవి. సో ఇట్లా మన శరీరంలో ఉన్నటువంటి ఇప్పుడు గోర్లు ఉన్నాయి కదండి, ఈ గోర్లను తీసుకుంటే గోర్లన్నీ కూడా నిర్జీవమైనవి. సో గోర్లను మనం కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎలాంటి బాధ కాదు. ఎందుకు కాదు అంటే ఇవి నిర్జీవమైనవి. ఇప్పుడు వెంట్రుకలు కట్ చేసుకుంటే బాధ కాదు. ఎందుకు కాదు అంటే ఇవి నిర్జీవము. తర్వాత కొమ్ములు, పశువులకు కొమ్ములు ఉంటాయి. ఆ పశువుల కొమ్ములు కూడా ఏంటంటే నిర్జీవమైనవి, అంటే జీవము ఉండదు. తర్వాత పశువుల కాళ్ళకు ఉండేటువంటి గిట్టలు, తర్వాత చేపలకు ఉండేటువంటి పొలుసులు, తర్వాత ఆల్సిప్పలకు ఉండేటువంటి కర్పరాలు. సో ఇవన్నీ కూడా ఏంటివి అంటే బాహ్య అస్థి పంజరం యొక్క నిర్మాణాలు. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే నిర్జీవమైనవి, అంటే జీవము లేని. ఎగ్జామ్లో ఎలా వస్తుంది క్వశ్చన్ అంటే మానవుని శరీరంలో ఉండేటువంటి గోర్లు, వెంట్రుకలు అనునవి ఏ సజీవం, బి నిర్జీవం, సి పై రెండు, డి ఏది కాదు. అంటే మనం ఏం చేయాలంటే నిర్జీవంగా మనం పరిగణించాలి. కాబట్టి లేకుంటే క్వశ్చన్ అడిగితే ఒకవేళ గోర్లు, మానవ శరీరంలో ఉండేటువంటి గోర్లు, వెంట్రుకలు ఈ అస్థి పంజరం యొక్క రూపాంతరం ఏ బాహ్య అస్థి పంజరం, బి అంతరాస్థి పంజరం, సి పై రెండు, డి ఏది కాదు అంటాడు. కాబట్టి ఏంది అంటే బాహ్య అస్థి పంజరం యొక్క నిర్మాణం. కాబట్టి మనం అస్థి పంజరం అనేటువంటి వ్యవస్థను చదువుతూ ఉన్నాం. మన బాడీ లోపల ఒకసారి గమనించినట్లయితే, మన శరీరాన్ని నిశితంగా మనం గమనిస్తే, శరీరానికి ఆకారము మరియు నిర్మాణం మరియు రక్షణను కలగజేసే వ్యవస్థనే అస్థి పంజర వ్యవస్థ. ఈ అస్థి పంజర వ్యవస్థ రెండు రకాలు, బాహ్య అస్థి పంజర వ్యవస్థ మరియు అంతర అస్థి పంజర వ్యవస్థ. ఈ బాహ్య అస్థి పంజర వ్యవస్థ అనేటువంటిది నిర్జీవమైనది. దీనికి ఉదాహరణ గోర్లు, వెంట్రుకలు, కొమ్ములు, గిట్టలు, పొలుసులు, కర్పరాలు మొదలైనటువంటి నిర్మాణాలు. ఇక అంతర అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనిస్తే, అంతర అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి శరీరానికి లోపల ఉండేటువంటి వ్యవస్థనే అంతర అంటే లోపల ఉండేటువంటిది. ఈ లోపల ఉండేటువంటి అంతర అస్థి పంజరం ఎలాంటిది అంటే సజీవమైనది, అంటే లివింగ్ పార్ట్. ఇట్ ఈస్ ద నాన్ లివింగ్ పార్ట్, ఇది లివింగ్ పార్ట్, సజీవమైనటువంటి నిర్మాణం. ఈ అంతర అస్థి పంజరం యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎందుకంటే అస్థి పంజరంలో రెండు రకాలు అనుకున్నాం కాబట్టి, బాహ్య అస్థి పంజరం మరియు అంతర అస్థి పంజరం అనుకున్నాం కాబట్టి, బాహ్య అస్థి పంజరం ఏమో నిర్జీవమైనది, అంతర అస్థి పంజరం ఏమో సజీవమైనది. సో అంతర అస్థి పంజరం అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనిస్తే, అంతర అస్థి పంజరం సజీవమైనటువంటిది. అంతర అస్థి పంజరం, ఈ అంతర అస్థి పంజరం అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనిస్తే, అంతర అస్థి పంజరం అనేటువంటిది సజీవమైనది. అంతరస్థి పంజరం అనేటువంటిది సజీవమైంది, లివింగ్ పార్ట్. మరి సజీవమైనటువంటి అంతరస్థి పంజరం రెండు రకాలుగా ఉంటుంది, 2 types గా ఉంటుంది. ఒకటేమో మృదులాస్థి, కార్టిలేజ్, రెండు అస్థి. ఓకే, మనకు అంతర అస్థి పంజరంలో ఒకటి మృదులాస్థి, రెండవది అస్థి. మృదులాస్థి ఓకే, పేరులోనే ఉంది మృదులాస్థి. అంటే ఇది ఒక రకమైనటువంటి మెత్తటి ఎముక, సాఫ్ట్ బోన్.
ఓకేనండి. మృదులాస్థి అనేది ఏమో మెత్తటి ఎముక, అస్థి అనేది ఏమో గట్టి ఎముక. అంటే మన బాడీ అంతర అస్థి పంజరమైనటువంటి ఈ వ్యవస్థలో రెండు ఎముకలు ఉంటాయి. ఒకటి బాహ్యాస్థి, ఒకటి మృదులాస్థి మరియు రెండవది అస్థి. మృదులాస్థి మెత్తటి ఎముక. మరి మృదులాస్థి గురించి చదివే శాస్త్రాన్ని కాండ్రియాలజీ అంటారు. మరి మృదులాస్థి అనేటువంటిది దాని యొక్క శాస్త్రం అంటే బుక్ స్టడీ ఆఫ్ కార్టిలేజ్ ఇస్ ద కాండ్రియాలజీ. మరి మృదులాస్థిలో కొన్ని రకాలైనటువంటి కణాలు ఉంటాయి. ఆ కణాలను ఏమంటారంటే కాండ్రియోసైట్లు. అంటే ఈ కాండ్రియోసైట్లు అనేటువంటి కణాల చేత మృదులాస్థి అనేటువంటిది నిర్మించబడి ఉంటుంది. ఈ మృదులాస్థిలో ఉండేటువంటి శాస్త్రమే కాండ్రియాలజీ. ఇందులో ఉండేటువంటి కణాలనే కాండ్రియోసైట్స్ అంటారు. మృదులాస్థి అనేటువంటిది మెత్తటి ఎముక. మరి మృదులాస్థి ఉండేటువంటి ప్లేసెస్, మన మానవుని శరీరంలో ఉండేటువంటి ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి? ఓకే, ఒకటి బాహ్య చెవి దొప్ప. ఓకే, మనకి కనబడేటువంటి ఈ యొక్క చెవి దొప్ప ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటే బాహ్య చెవి దొప్ప. ఈ బాహ్య చెవి దొప్పలో ఏముంటుందంటే మెత్తటి ఎముక ఉంటుంది. క్వశ్చన్ ఏమంటారంటే మానవుని శరీరంలో ఉండేటువంటి బాహ్య చెవి దొప్ప, ఇంగ్లీష్లో దీన్ని పిన్నా అంటారు. PINNA, పిన్నా. ఓకే, మానవుని శరీరంలో ఉండే ఈ పిన్నా లేదా మృదులాస్థి అనేది ఈ బాహ్య చెవిదొప్ప అనేది ఈ నిర్మాణంచే ఏర్పడి ఉంటుంది. ఏ మృదులాస్థి, బి అస్థి, సి పై రెండు, డి ఏది కాదు అంటాడు మృదులాస్థి. నెక్స్ట్ వచ్చేసి ముక్కు కొన భాగం. అంటే మన ముక్కు ఏదైతే ఉందో ముక్కు కొన భాగం. నెక్స్ట్ వచ్చేసి ఉపజిహ్వక లేదా దీన్ని మనము కొండ నాలుక అంటాం. ఓకే, మనకి గొంతు వాయునాళం, మనకి ఏదైతే తర్వాత ముక్కు కొన భాగం మరియు కొండ నాలుక లేక దీన్నే ఉపజిహ్వక. ఓకే, ఈ యొక్క శ్వాస మార్గం, ఆహార మార్గం రెండు కలిసేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి దాన్ని మనం కొండ నాలుక, ఉపజిహ్వక అంటాం. ఈ కొండ నాలుక, ఉపజిహ్వక అనేది కూడా మృదులాస్థి చేత ఏర్పడి ఉంటుంది. ఓకే, మనం మృదులాస్థి గురించి చదువుతున్నాం. మృదులాస్థి గురించి ఒక రకమైనటువంటి మెథడ్ ఎముక, దీని గురించి చదివే శాస్త్రమే కాండ్రియాలజీ. దీనిలోని కణాలని కాండ్రియోసైట్స్ అంటారు. ఇది ఉండేటువంటి ప్లేసెస్ ఏంటంటే బాహ్య చెవి దొప్ప, ముక్కు కొన భాగం మరియు ఈ యొక్క కొండ నాలుక. తర్వాత ఎముకల చివరి భాగాలు, ఎముకల చివరి భాగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎముక బోన్ ఇలా ఉందనుకోండి. ఈ యొక్క బోన్ యొక్క ఇటు సైడ్ మరి ఇటు సైడ్ ఏముంటుందంటే మృదులాస్థి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిండ దశ, మానవుని యొక్క పిండ దశ. అంటే తల్లి గర్భంలో పిండం పెరిగేటప్పుడు ఆ పిండంలో ఏముంటాయి అంటే గట్టి ఎముకలు ఉండవు, ఓన్లీ ఎముకలు ఉంటాయి, అంటే మెత్తటి ఎముకలు ఉంటాయి. తర్వాత వచ్చేసి సొరచేప, షార్క్ ఫిష్. సొరచేప వంటి చేపల్లో కూడా ఏముంటుందంటే మృదులాస్థి ఉంటుంది. ఓకేనండి, మనము అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి చదువుతున్నాం. శరీరానికి ఆకారం, నిర్మాణం, రక్షణను కలుగజేసే వ్యవస్థ అస్థి పంజర వ్యవస్థ. ఈ అస్థి పంజర వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యాస్థి పంజరం, రెండవది అంతరాస్థి పంజరం. బాహ్యాస్థి పంజరం అనేటువంటిది ఏమో నిర్జీవమైంది, అంతరాస్థి పంజరం అనేటువంటిది ఏమో సజీవమైనది. ఈ సజీవమైనటువంటి అంతరాస్థి పంజరం రెండు రకాలు, మృదులాస్థి మరియు అస్థి. మృదులాస్థి అనేటువంటి దాని గురించి చదివే శాస్త్రం కాండ్రియాలజీ. దీనిలో ఉండే కణాలు కాండ్రియోసైట్స్. ఇది ఒక రకమైన మెథడ్ ఎముక. ఇది ఉండేటువంటి ప్లేసెస్ బాహ్య చెవి దొప్ప, ముక్కు కొన భాగం, కొండ నాలుక, ఎముకల చివరి భాగాలు మానవుని పిండ దశ మరియు సొరచేపలలో ఈ యొక్క నిర్మాణం ఉంటుంది. అది మృదులాస్థికి సంబంధించిన అంశం. నెక్స్ట్ వచ్చేసి అస్థి. ఓకే, ఇది గట్టి ఎముక. మన మానవ శరీరంలో ఉండేటువంటి గట్టి ఎముకనే అస్థి అంటాము. దీని గురించి చదివే శాస్త్రం ఆస్టియాలజీ. ఇందులో ఉండేటువంటి కణాలని ఆస్టియోసైట్స్ అంటారు. ఓకేనండి, మనము అస్థి గురించి గట్టి ఎముక గురించి చదువుతున్నాం. గట్టి ఎముకను అస్థి అంటారు. అస్థి గురించి చదివే శాస్త్రం ఆస్టియాలజీ అంటారు. ఇందులో ఉండేటువంటి కణాలని ఆస్టియోసైట్స్ అని చెప్పేసి పిలుస్తారు. మరి ఈ అస్థి గట్టి ఎముక అనేటువంటిది కాల్షియం
అండ్ ఫాస్ఫరస్ అనేటువంటి మూలకాల చేత నిర్మించబడి ఉంటుంది. కాల్షియం మరియు ఫాస్ఫరస్ మూలకాల చేత నిర్మించబడి ఉండి చిన్న పిల్లల్లో 300 ఎముకలు, పెద్దవాళ్ళల్లో 206 ఎముకలు ఉంటాయి. మరి ఒకసారి మన శరీరంలో ఉన్నటువంటి బోన్స్ ఎముకలంతా కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, ఒకటి తలలో 29 ఎముకలు ఉంటాయి. 29 ఎట్లాంటివి? కపాలములో 8, ముఖములో 14, చెవిలో 6, 3+3, నాలుక కింద 1, టోటల్ 29. అంటే కపాలము, ముఖము, చెవి, నాలుక కింద ఈ భాగాలన్నీ కలిపితేనే మనం ఏమంటామంటే తల అంటాం. కాబట్టి తలలో 29 ఉంటాయి. కపాలం 8, ముఖం 14, చెవి 6, నాలుక కింద 1, మొత్తం 29 అవుతాయి. ఈ కపాలము మరియు ముఖమును కలిపితే పుర్రె అని కూడా అంటాం. పుర్రె. సో పుర్రెలో ఉండేటువంటి ఎముకలు అంటే 8, 14, 22. ఓకే, మరి ఇప్పుడు తల తర్వాత మనకి ఇక్కడ ఈ తల దాటిన తర్వాత ఇక్కడ చేతులు వచ్చి కలపబడే వాళ్ళని భుజవలయం అంటాం. భుజవలయంలో 4 ఉంటాయి. 2+2 అంటే ఒకటేమో కాలర్ బోన్, రెండవది షోల్డర్ బోన్. కాలర్ బోన్ అంటే ఇక్కడ మనకు కనిపించేటువంటి ఎముక ఉంటుందండి, దీన్ని కాలర్ బోన్ అంటాం. ఇక్కడ ఉండేదేమో షోల్డర్ బోన్ అంటాం. ఇది రెండు కలిపితే భుజవలయం, ఈ రెండు కలిపితే భుజవలయం. కాబట్టి 2+2 4 ఉంటాయి ఎముకలు. మరి చేతుల్ని తీసుకుంటే చేతుల్లో 60 ఉంటాయి. అంటే ఒక చేతిలో 30, ఇంకో చేతిలో 30. మరి ప్రక్కటి ఎముకలు తీసుకుంటే రిబ్స్ అంటాం. 24 ఉంటాయి, 24 ఉంటాయి. తర్వాత స్టెర్నమ్ రొమ్ము ఎముక 1 ఉంటుంది. వెన్నెముకలు అంటే బ్యాక్ బోన్స్ అంటాము. వెన్నెముకలు తీసుకుంటే 26 ఉంటాయి. కటి వలయం అంటే కాళ్ళు వచ్చి కలుపబడే నడుము దగ్గర ఉండే వలయాన్ని కటి వలయం అంటాం. సో ఇది 1+1. తర్వాత కాళ్ళు లెగ్స్ తీసుకుంటే కాళ్ళల్లో 60 ఉంటాయి. 30+30 టోటల్ 206. సో ఇలా మనకి మొత్తము మానవుని శరీరంలో ఉండేటువంటి ఎముకలు ఎన్ని అంటే 206. 206లో ఇలా ఒక్కొక్క భాగంలో ఒక రకంగా ఉంటుంది. వెన్నెముకలు అంటే బ్యాక్ బోన్స్ అంటాం. మరి తలలో ఉండేటువంటి ఎముకల్లో మొదటి ఎముక కపాలము అన్నాం. సో ఈ కపాలము అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనిస్తే, కపాలంలో ఉండేటువంటి బోన్స్ ఎముకలు ఎన్ని ఉన్నాయంటే మనకి 8 ఉన్నాయి. కాబట్టి వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోవడానికి మనకు చిన్న కోర్సు కనుక గమనిస్తే, ఓకే, ఇప్పుడు కానీ మనం ఏదైనా ఒక ట్రాన్స్ఫార్మర్ని కానీ ఏదైనా గమనిస్తే మనకి ఇట్లా గుర్తుంటుంది. డేంజర్ ఇట్లా ఒక బొమ్మ వేసి ఉంటుంది. ఇది కపాలం బొమ్మ అనుకుందాం కొద్దిసేపు. ఓకే, ఇట్లా బొమ్మ ఉంటుంది డేంజర్ అనేది ట్రాన్స్ఫార్మర్ దగ్గర. సో ఇది కపాలం. ఇప్పుడు కపాలంలో ఎన్ని ఎముకలు అంటే 8 ఎముకలు ఉన్నాయి. 8 ఎముకలు గుర్తు తెచ్చుకోవాలంటే ఈ డయాగ్రామ్ గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఈ 2 కనుగుడ్లు, ఇందులో ఉన్నటువంటి కనుగుడ్లు ఇట్లా కలిపేసేయాలి. కలిపితే ఏమైందంటే 8. అదే కపాలంలో ఉండేటువంటి ఎముకలు. ఓకే, అలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కపాలం అనగానే మన మైండ్లో ఒక రౌండ్ షేప్లో ఉండే కపాలం గుర్తు రావాలా, 2 కనుగుడ్లు గుర్తు రావాలి, రెండింటిని కలపాలి. తర్వాత వచ్చేసి ముఖంలో ఉండేటువంటి ఎముకలు. ముఖంలో ఉండే ఎముకలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము బజార్కి వెళ్ళినప్పుడు ఒక డజన్ అరటిపళ్ళు కొనుక్కున్నాం అనుకోండి. కొనుక్కున్న తర్వాత కుసర్ అడిగినాం. కుసర్ అంటే ఇంకా 1, 2 అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం. అలా అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, చాలా కాస్ట్లీ ఉన్నాయి, నేను ఇవ్వలేను అని అంటాడు. అప్పుడు మనం మరీ బలవంతం చేసి ప్లీజ్ ఇయ్యి అని అంటే, ఆయన నీ ముఖానికి ఎప్పుడు తినేవని చేసి చెప్పేసి డజన్ తీసుకుంటే ముఖం మీద 2 వాడేసి, నీ ముఖానికి ఎప్పుడు తినేవని చెప్పేసి. అదే నీ యొక్క ముఖంలో ఉండే ఎముకల సంఖ్య. అంటే డజన్కు 2 ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ కపాలం అనగానే ఇది గుర్తు రావాలా, 2 కనుగుడ్ల దగ్గర తీసుకురావాలా. ముఖం అనగానే డజన్ అరటిపండు తీసుకుంటే 2 ఎక్స్ట్రా ఇచ్చిండు ఆయన అని చెప్పేసి గుర్తు రావాలి. తర్వాత చెవిలో 6 ఎముకలు. అంటే చిన్నప్పుడు తెలుసు మనకి, ఇతల చెవిలో 3, ఇతల చెవిలో 3, 6 ఎముకలు. ఇక నాలుక కింద సింగిల్ బోన్ ఉంటుంది కదా,
హయాయిడ్ అనేటువంటి బోన్, ఓకే, అది ఉంటుంది. సో మొత్తం కలిపితే మనకి ఏమైతే అంటే 29 అయితే. నెక్స్ట్ ఇప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ తీసుకుంటే ఈక్వల్ నంబర్లో ఉంటాయండి. ఎముకలు బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. 60 ఉంటాయి కాళ్ళల్లో అండ్ చేతుల్లో. కాళ్ళు కానీ చేతులు కానీ 60 ఉంటాయి ఎముకలు ఎప్పుడైనా కూడా. ఓకే రైట్. అవి తర్వాత ప్రక్కట ఎముకలు ఎన్ని ఉంటాయంటే 24 అంటే రైట్ సైడ్ ఒక డజన్, లెఫ్ట్ సైడ్ ఒక 2 డజన్లు అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ కోడ్ 2 డజన్ అంటే రైట్ సైడ్ ఒక డజన్, లెఫ్ట్ సైడ్ ఒక డజన్, 2 డజన్ల ప్రక్కట ఎముకలు. ఓకే, అదొక కోడ్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రొమ్ము ఎముక అంటే ఇటువంటి ఇప్పుడు ఏమో ఇది ఉదర కూరం అంటాం, ఈ పైన ఉండేదాన్ని ఉరా కూరం అంటాం. ఈ రెండింటిని వేరు చేస్తూ మధ్యలో ఒక ఎముక ఉంటుంది, దాన్ని రొమ్ము ఎముక అస్టెర్నం అంటాం. ఇది ఏం చేస్తుంది అంటే ఉదర కూరాన్ని ఉరా కూరం రెండింటిని వేరు చేస్తుంది. ఇట్లా అలా వేరు చేసేటువంటి ఎముక ఏదైతే ఉందో ఆ ఎముకని రొమ్ము ఎముక స్టెర్నం అంటాం. అది సింగిల్ గా ఉంటుంది కాబట్టి అదొక దాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇవ్వండి, ఈ చేతులు వచ్చి కలపబడే వలయాన్ని భుజ వలయం అంటాం, కాళ్ళు వచ్చి కలపబడే వలయాన్ని కటి వలయం అంటాం. భుజ వలయంలో 4, కటి వలయంలో 2. అంటే దీనికి సగం గుర్తుపెట్టుకోవాలి. భుజ వలయంలో 4 ఉంటే కటి వలయంలో 2 ఉన్నాయి. సో భుజ వలయంలో తీసుకుంటే ఒకటేమో ఇప్పుడు చూడండి, మనం ఇట్లా పట్టుకొని చూస్తే ఇక్కడ ఒక ఎముక ఉంటుంది, ఇదేమో కాలర్ బోన్ అంటారు. కాలర్ ఉంటుంది కదా, కాలర్ బోన్. ఇక్కడేమో భుజ ఎముక. ఇవి 2, ఇవి 2, 2 + 2 4. ఇవి భుజ వలయంలో ఉండేటువంటి ఎముకలు. నెక్స్ట్ వచ్చేసి కటివలయం తీసుకుంటే ఇక్కడ నడుము దగ్గర కాళ్ళు వచ్చి కలపబడేదని కటివలయం అంటాం. కటివలయంలో 2 ఉంటాయి, 1 + 1. ఓకే, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇప్పుడు కాళ్ళల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం 60. కాబట్టి ఈ రకంగా మనం ఎముకల్ని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ టెక్నిక్స్ గుర్తుపెట్టుకోవాలండి. సో మొత్తము మనం అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి చాప్టర్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో శరీరానికి ఆకారం, నిర్మాణం, రక్షణను కలగజేసే వ్యవస్థని అస్థి పంజర వ్యవస్థ అంటారు. ఈ అస్థి పంజర వ్యవస్థ శరీరానికి రక్షణను కలగజేసేటువంటి వ్యవస్థగా తోడ్పడుతూ ఆకారాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థ. అస్థి పంజర వ్యవస్థ బేసికల్లీ 2 రకాలుగా డివైడ్ చేయబడింది. శరీరానికి వెలుపల ఉండేది బాహ్య అస్థి పంజరం, శరీరానికి లోపల ఉండేది అంతర అస్థి పంజరం. శరీరం వెలుపల ఉండే బాహ్య అస్థి పంజరం సజీవమా నిర్జీవమా అంటాడు. నిర్జీవమైంది. ఎగ్జాంపుల్ అంటే గోర్లు, వెంట్రుకలు, గిట్టలు, పశువుల కాళ్ళకు ఉండేటువంటి గిట్టలు, తర్వాత కొమ్ములు, అవన్నీ కూడా బాహ్య అస్థి పంజరం నిర్మాణాలు. ఇక అంతర అస్థి పంజరం శరీరము లోపల ఉండేటువంటి సజీవమైనటువంటి అస్థి పంజరమే అంతర అస్థి పంజరం. ఇది సజీవమైంది. ఇది 2 రకాలు, ఒకటేమో మృదులాస్థి, 2 అస్థి. మృదులాస్థి అనేదేమో మెత్తటి ఎముక, అస్థి అనేదేమో గట్టి ఎముక. సో మనం చదువుకున్న మృదులాస్థి గురించి శాస్త్రం కాండ్రియాలజీ, దానిలో ఉండే కణాలు కాండ్రియోసైట్స్. అది మానవ శరీరంలో బాహ్య చెవిదొప్ప, ముక్కు కొన భాగం, కొండనాలుక, ఎముకల యొక్క చివరి భాగాలు, మరి మానవ యొక్క పిండ దశ తల్లి గర్భంలో ఉన్నప్పుడు సొరచేప, ఇలాంటి వాటిల్లో మెత్తటి ఎముక అయినటువంటి మృదులాస్థి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మృదులాస్థి తర్వాత మనకు అస్థి 2వ. ఎందుకంటే అంతరాస్థి పంజరం 2 రకాలు అనుకున్నాం కాబట్టి అస్థి గురించి శాస్త్రమే ఆస్ట్రియాలజీ. ఇందులో ఉండేటువంటి కణాలని ఆస్టియోసైట్స్ అంటారు. ఇది ఒక రకమైనటువంటి గట్టి ఎముక. ఇది కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనే మూలకాల చేత ఏర్పడి ఉంటుంది. పెద్దవారిలో చిన్నపిల్లల్లో 300 ఎముకలు ఉంటాయి, ఆ పెద్దవారిలో 206 ఉంటాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా చిన్న పిల్లల్లో అన్నప్పుడు మనం బయాలజీ ప్రకారము ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, తక్కువ గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకంటే హృదయ స్పందన కనుక తీసుకుంటే సాధారణంగా మానవులు 72 మనలో ఉంటే చిన్నపిల్లలు 130 to 140 ఉంటుంది. అదే శ్వాసక్రియ మనలో 18 సార్లు ఉంటే చిన్నపిల్లల్లో 32 ఉంటుంది. హార్మోన్స్ కూడా పిల్లలకు ఎక్కువ ఉంటాయి, ఎంజైమ్స్, ఇలా ప్రతి ఏ విభాగం తీసుకున్నా కూడా ఎక్కువ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎముకలు కూడా చిన్నపిల్లలు ఎక్కువ ఉంటాయి, మనలో తక్కువ ఉంటాయి. సో ఆ ఎముకల యొక్క సంఖ్య తీసుకుంటే ఇప్పుడు తలలో 29, కపాలం 8, ముఖం 14, చెవిలో 6, నాలుక కింద ఒక టోటల్ 29. ఈ 29 ఏమన్నామంటే తల అంట. భుజవాలయంలో 4 అంటే ఇటు 2. ఓకేనా. తర్వాత వచ్చేసి చేతుల్లో 60, కాళ్ళల్లో 60. ఓకేనా. ప్రక్కట ఎముకలు 2 డజన్లు అంటే 24. రొమ్ము ఎముక 1, తర్వాత వచ్చేసి కటి వలయం 2. ఇది మానవుని శరీరంలో ఉండేటువంటి ఎముకల యొక్క నిర్మాణం. ఓకే.